క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం 8వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము నుండి మరియు లూకా శుభవార్తలో నుండి సేకరించడం జరిగి ఉంది. అయితే ఈ రెండు పఠనాలు కూడా ప్రధానంగా బాహ్యమైనటువంటిది మరియు ఆంతరంగికమైనటువంటి దానిని గురించి మనకు ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉంది. బాహ్యమైనటువంటిది ఆంతరంగికమైనటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆంతరంగికమైనటువంటి దాని ఎడల శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే బాహ్యమైనది అనగా లోపటి నుండి వచ్చేటువంటి ప్రధానంగా మాట ద్వారా వచ్చేటువంటి ఆ ప్రభావము అన్నీ కూడా మంచిగా ఉంటాయి అని ఈనాటి పఠనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనము యొక్క సమయము సందర్భమును గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఈ గ్రంథమును యెరూషలేము వాసి అయినటువంటి యేసు బెన్ సిరాక్ అన్నటువంటి ఒక మునివర్యులు రాసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిని దాదాపుగా క్రీస్తు పూర్వము 190-180 ఆ ప్రాంతములో రాసినట్లుగా 50వ అధ్యాయములో చెప్పబడినటువంటి 2వ సిమియోను గురించి చెప్పిన దాని ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. చారిత్రక నేపథ్యాన్ని మనము చూసినప్పుడు సెలూసైడ్స్ అన్నటువంటి సిరియాకు చెందినటువంటి వారు యెరూషలేమును వారు ఆధీనములోనికి తీసుకున్నారు. నాటి రాజుల కాలంలో ఏ రాజు ఎలాంటి సాంప్రదాయాలను పాటిస్తే లేక ఏ విశ్వాసాలను పాటిస్తే అదే దానిని ప్రజలు కూడా పాటించవలసినటువంటిది ఉంది. కావున ఇప్పుడు ఈ గ్రీక్ అన్నటువంటి సాంప్రదాయాలను రాజులు పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ గ్రీక్ సాంప్రదాయాలను వారి యొక్క తెలివితేటలను యూదా మతస్థులపైన రుద్దడం ప్రారంభించారు. యూదా మతస్థులు కొంతమంది అనగా అధికార వర్గములో ఉండేటువంటి లేక ధనిక వర్గములో కోవకు చెందినటువంటి వారు దీనిని ఆహ్వానించారు. అలాంటి సమయంలో ఈ యూదా మత సాంప్రదాయాలు అన్నటువంటివి కల్తీగా మారి ఉన్నాయి. మరి సామాన్యమైనటువంటి ప్రజలు మాత్రము విశ్వాసానికి కట్టుబడాలని అనుకున్నా కూడా ఈ ఎలైట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళ ప్రభావము ద్వారా యూదా మత సాంప్రదాయాలు మంట కలిసినట్టుగా అయి ఉన్నాయి. ప్రజలు కూడా ఇక మోసే రాసినటువంటి ధర్మశాస్త్రమును కానీ లేక దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను కానీ పక్కన పెట్టడం ప్రారంభించారు. గ్రీకుల యొక్క తెలివి లేక జ్ఞానము అన్నిటికంటే అత్యున్నతమైనటువంటిదిగా పరిగణించడం ప్రారంభించారు. ఇలాంటి తరుణంలో ఈ బెన్ సిరాక్ అన్నటువంటి ఈ రచయిత దేవుని జ్ఞానముతో పోల్చి చూసినప్పుడు ఈ గ్రీకుల యొక్క జ్ఞానము ఏమాత్రము కానీ సరితూగదు. దేవుని జ్ఞానము ముందు ఏది కూడా నిలవజాలదు. కాబట్టి యూదులారా, మీరు సర్వోన్నతుడైనటువంటి జ్ఞాన సంపూర్ణుడైనటువంటి ఆ యావే ప్రభువును మాత్రమే అంటిపెట్టుకొని ధర్మశాస్త్రంలో ఉండేటువంటి కట్టడలను పాటించండి అని ప్రోత్సహిస్తూ ఈ యొక్క గ్రంథాన్ని రాసి ఉన్నాడు. ఇది అప్పటిలో హీబ్రూ భాషలో రాస్తే తన ముని మనమడు అందులో ఉండేటువంటి నిగూఢ అర్థాలను అర్థము చేసుకొని దాని యొక్క విలువ ఎంతో ఉన్నది అని గ్రహించి ఆ రోజుల్లో యూదులు కొంతమంది హీబ్రూ భాషను చదవలేక ఉన్నారు అన్నటువంటి దానిని గ్రహించి తను ఈ హీబ్రూలో ఉండేటువంటి ఈ గ్రంథాన్ని గ్రీకులో రాయడం జరిగి ఉంది. ఈ పఠనములో ప్రధానంగా 3 అంశాలను గురించి రచయిత మనకు తెలియచేశారు. మొదటిది
జల్లెడ పట్టిన తరువాత మిగిలినటువంటి మట్టి పెళ్ళలు. ఇది ఏంటి, దీనికి సంబంధం ఏంటి అంటే, ఆ పనికి మాలినటువంటి ఆ మట్టి పెళ్ళలు జల్లెడ పట్టినప్పుడు అవి ఏవి అన్నది మనకు అర్థమవుతుంది. వాటిని బయటపడేస్తారు. అదేవిధంగా మానవుడు తన యొక్క మాటలు అన్నటువంటివి జల్లెడ పట్టినప్పుడు అందులో ఎక్కువగా పనికిమాలిన మాటలు ఉన్నట్లయితే ఆ సంభాషణ ద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటిది అనేది బయటపడుతుంది. రెండవదిగా, కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము అన్నాడు. అంటే ఆ కుండను తయారు చేసేటువంటి సమయంలో అది గట్టిగా ఉండాలి, చాలా రోజులు పనికి రావాలి అంటే అది ఆ సమయంలో పరీక్ష అన్నటువంటి దానిని ఎదుర్కోవలసి ఉంటుంది. అది కాల్పు ద్వారా కావచ్చు, లేకుంటే కొట్టేటువంటి దెబ్బల ద్వారా కావచ్చు. అదేవిధంగా నరుని యొక్క సంభాషణ అన్నటువంటిది కూడా, సంభాషణే నరునికి ఒక పరీక్షగా ఉంటుంది. ఆ పరీక్ష అన్నటువంటి సంభాషణలో మంచిగా మాట్లాడినట్లయితే మంచిగా ఉంటుంది, లేకపోతే ఆ కుండ సరైనటువంటి దెబ్బలకు నోచుకోలేక లేక మంట ఎక్కువైందని పగిలినట్లయితే, అదేవిధంగా ఈ మానవుడు కూడా తన యొక్క సంభాషణలో అధిగమించి మాట్లాడినట్లయితే అదే వాడికి పరీక్ష కాబట్టి దాని ద్వారా తను కూడా తన వ్యక్తిత్వాన్ని తనే మంటగలుపుకున్నవాడిగా అవుతాడు. ఇక మూడవదిగా, చెట్టు కాపును బట్టి దానికెంత పరమరిక చేసి ఉన్నారో అన్నటువంటి దానిని ఊహించవచ్చును అని మనం విన్నాము. అయితే ఆ చెట్టు ఫలము అన్నటువంటిది బాగా కాసి ఉన్నట్లయితే తప్పకుండా దాని యొక్క ఆ కాపరి లేకపోతే ఆ గార్డెనర్ ఎవరైతే ఉన్నారో బాగా శ్రమించి సరైనటువంటి విధంగా పెంచడం ద్వారా మంచి కాపు వచ్చింది అని తెలియవచ్చు. అయితే ఇది నరుని యొక్క సంభాషణకు పోలిక ఏమిటి అంటే, నరుడు కూడా తనను తాను తర్ఫీదు చేసుకోవడము అంటే తనను తాను అదుపులో పెట్టుకొని, ముఖ్యముగా నోటిని నాలుకను అదుపులో పెట్టుకున్నట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి మాటలు అన్నటువంటివి ఎంతో సమన్వయముతో కూడుకున్నటువంటివి, సత్శీలతతో కూడుకున్నటువంటిదై ఉంటుంది. ఆ అరమరిక అన్నటువంటిది లేకపోతే, అనగా ఆ చెట్టుకు ఏ విధంగానైతే సరైనటువంటి సాగు చేయకపోతే అది సరైన ఫలాన్ని ఇవ్వదో, అదేవిధంగా మనిషి కూడా తనను తాను సరైనటువంటి విధంగా తీర్చిదిద్దుకోకపోతే కూడా ఆ మాటలు అన్నటువంటివి మనిషి యొక్క శీలాన్ని పోగొడతాయి. కాబట్టి నీ మాటలు జర జాగ్రత్త సుమా అని ఈనాటి వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈరోజు మనము విన్నటువంటి సువార్త పఠనము, మైదాన ప్రసంగము అన్నటువంటి దానిలో కూడా మొదటి పట్టణంలో విన్నటువంటి అంశాన్నే, అనగా బాహ్యమైనటువంటిది, ఆంతరంగికమైనటువంటిది, మనము ఏ విధంగా ఉన్నాము వ్యక్తిగతంగా, బయటకు ఏ విధంగా మాట్లాడుతున్నాము, లేక ఏ విధంగా తీర్పరులుగా ఉంటూ ఉన్నాము, వేరే ఇతరుల యొక్క తప్పులను ఏ విధంగా పసిగడుతూ ఉన్నాము, లేక తూర్పార పడుతూ ఉన్నాము అనే అంశాన్ని ప్రభువు స్పష్టముగా ఉపమానాల ద్వారా తెలియచేశారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా, అటుల చేసినచో వారిరువురును గోతిలో పడుదురు కదా అని ప్రభువు వక్కాణించాడు. ఇంకా కొద్దిగా ముందుకు వెళితే, నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేళ అని ప్రభువు తెలియపరిచాడు. ఈ వాక్యాలు ఆనాటి సామాజిక స్థితిగతులకు అద్దం పడుతూ ఉన్నాయి. నాడు పరిసయ్యులు కానీ లేక మిగతా ధర్మశాస్త్ర బోధకులు వీరంతా కూడా ఎంతో నీతులు చెబుతూ ఉన్నారే కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితము అన్నటువంటిది మాత్రము ఏ కోవన కూడా ప్రజల అంటే వారిపైన దయాదాక్షిణాలు లేవు, దేవుడంటే భయము అన్నటువంటిది లేదు. అందుకని వారిని గ్రుడ్డివాడిగా పోలుస్తూ గ్రుడ్డివాడుకు దారి చూపడము అంటే ఈ విధంగా ఉంటుంది అని ప్రభువు
ఒక మాదిరిగా చెప్పాలంటే వ్యంగ్యంగా చెప్పాడు. వారు బోధకులుగా కూడా ఉన్నారు కాబట్టి ఇతరుల యొక్క కంటిలో ఉండేటువంటి నలుసును గురించి మాట్లాడడము అంటే ఇతరుల యొక్క తప్పిదములను గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అవి దేవుని ప్రకారం అయితే అంత గొప్పవి కాకపోవచ్చు. కానీ వీరు ఎవరైతే బోధకులుగా ఉంటూ ఉన్నారో వారు యొక్క వ్యక్తిగత జీవితము మాత్రము ఎంతో భయంకరమైనటువంటి తప్పొప్పులతో ముడిపడి ఉంది. అందుకని ప్రభువు వారిని హెచ్చరించాడు. ఏమని? మీ కంటిలోన ఉండేటువంటి దూలాలను మొదటిగా తొలగిస్తే ఇతరుల కంటిలో ఉండేటువంటి నలుసును తొలగడానికి మీ చూపు స్పష్టముగా ఉంటుంది అని అన్నారు. అంటే మీ తప్పులను మీరు ఎరిగి దానికి అనుగుణంగా మిమ్మలను మీరు తీర్చిదిద్దుకోగలిగితే ఇతరుల యొక్క తప్పులను లేక ఇతరుల యొక్క జీవితాలను తీర్చిదిద్దడానికి సులభతరం అవుతుంది అని ప్రభువు తెలియచేశారు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 3:11 వచనం వరకు చదివినట్లయితే ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఈమె పాపము చేసింది కాబట్టి వీరికి ఏమి శిక్ష వేస్తావు అని అన్నప్పుడు ప్రభువు అన్నాడు, మీలో తప్పు చేయనటువంటి వాడు ఆమె పైన మొదటి రాయి వేయండి అన్నప్పుడు వారు వారి తప్పులను గ్రహించుకొని ఎవరు కూడా ఆ స్త్రీని రాళ్లతో కొట్టుకోకుండా అక్కడనే పడివేసి వెళ్ళిపోతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభువు వారి తప్పులను గ్రహించేలా చేశాడు. ఇప్పుడు మనము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాటి పరిసయ్యులు లేదా ధర్మశాస్త్ర బోధకుల వలె కపటత్వముతో మనము ఉన్నామా? హిపోక్రసీ అన్నటువంటిది అంటే లోపల ఒకటి బయటకు మరొక విధంగా ఉండడం. ఇంకో మాటలో చెప్పాలంటే నటిస్తూ జీవించడము. బయటకు మంచిగా ఉండడం, లోపల మాత్రం దుర్గంధముతో ఉండడం. అందుకే ప్రభువు ఒక సందర్భంలో సున్నము కొట్టిన సమాధులారా అని ఘాటైనటువంటి మాటలతో పరిసయ్యులపై విరుచుకుపడ్డాడు. ఒకవేళ మనలో కూడా ఈ విధమైనటువంటి కపటతత్వము అన్నటువంటిది ఉంటే అదేవిధంగా మనము ఆ గుడ్డివానికి దారి చూపినటువంటి వారముగా లేకపోతే ఇతరుల యొక్క కంటిలో ఉండే నలుసును పరిశీలిస్తూ మన కళ్ళలో ఉండేటువంటి దూలములను అంటే పెద్ద పెద్ద ఘోరమైనటువంటి పాపాలను పట్టించుకోకపోవడము అన్నటువంటి దానితో సమానము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇతరులు తప్పు చేసినప్పుడు మనము కోపపడము కానీ లేక వారిని సరైనటువంటి మార్గములో నడపడానికి లేక సరిచేయడానికి మనము ప్రయత్నము చేయడము తప్పు అవుతుందా అంటే అది ముమ్మాటికి తప్పు కాదు. మనము ఇతరుల యొక్క బాగు కోసము మనం మంచి చెప్పాలి, మంచిని చేయమని ప్రోత్సహించాలి. అయితే అలా చేస్తున్నప్పుడు మనలో ఎలాంటి స్వభావము అన్నటువంటిది ఉంది. ఉదాహరణకు క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఎన్నో సందర్భాలలో ఎంతోమంది పైన కోపగించుకున్నాడు. ఉదాహరణకు చూస్తే ఆలయ ప్రాంగణములో వారు వ్యాపారముగా మార్చినటువంటి వ్యాపారులందరినీ కూడా అక్కడి నుంచి పంపివేస్తూ వారిపైన తన యొక్క అసహనాన్ని కోపాన్ని ప్రదర్శించాడు. మరి ఇక్కడ క్రీస్తు కోపగించుకోవడము అసహనాన్ని ప్రదర్శించడము అన్నటువంటిది తప్ప అంటే తప్పు కాదు కదా. ఆ యొక్క ఆలయ పవిత్రతను అమంగళము చేయకుండా ఉండడానికని ప్రభువు ఆ సందర్భములో ఆయన కోపపడము అసహనపడడం అన్నటువంటిది చేశాడు. అయితే ఇక్కడ ఆయన స్వయాన ఆ దేవాలయ పవిత్రతను కాపాడడం అన్నటువంటిది ఆయన బాధ్యత. ఆ విధంగా తను ఉన్నాడు, తను ఉండులాగునని ఇతరులు కూడా ఆ యొక్క ఆలయ పవిత్రతను కాపాడాలని కోరుకున్నాడు. అదేవిధంగా మనము కూడా కపటము అన్నటువంటిది లేకోకుండా పవిత్రమైనటువంటి మనస్కులమై ఉంటూ మంచిని ఆశిస్తూ మంచిని ఆస్వాదిస్తూ మంచిని పెంచుతూ ముందుకు
వెళ్ళాలి అన్నటువంటిది మాత్రమే ప్రభు యొక్క ఉద్దేశము. మనము అదే తప్పు చేస్తూ ఆ తప్పును ఇతరులు చేయకూడదు అని చెప్పి ఇతరులను నిందించడము, దూషించడము అన్నటువంటిది తప్పు అని ప్రభువు తెలియచేశారు. దీనికి ఒక ఉదాహరణ చెబుతారు. ఒకానొక మఠములో 4 సన్యాసులు ఉన్నారంట. ఆ 4 సన్యాసులు ఒక వ్రతం పాటిస్తూ ఉన్నారు. అది ఏంటంటే మౌన వ్రతం. ఆ మౌన వ్రతంలో ఉంటూ ఒకసారి వాళ్ళు రోడ్డు మీద వెళుతూ ఉండగా మొదటి వాడు తన కాలు అనుకోకుండా రాతికి కొట్టుకోవడంతో అబ్బా అని అరిచాడట. అప్పుడు వెంటనే రెండవ సన్యాసి అన్నాడంట, ఓరి మూర్ఖుడా, నీవు మౌన వ్రతాన్ని చెడగొట్టావు అని అన్నాడట. అప్పుడు మూడవ వాడు వీరిద్దరిని చూసి రెండవ వానితో అన్నాడంట, నీవు ఇంకా పెద్ద మూర్ఖుడివి, ఎందుకంటే నీవు మాట్లాడడం ద్వారా మౌన వ్రతాన్ని పాడు చేశావు అని అన్నాడట. అప్పుడు దీనినంటిని కూడా గమనించినటువంటి 4వ సన్యాసి అన్నాడంట, నేను మీ అందరికంటే కూడా గొప్పవాణ్ణి, ఎందుకంటే నేను మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉన్నాను అని అన్నాడట. ఇక్కడ ఈ 4 మౌన వ్రతాన్ని పాటించింది ఎవరు అంటే అందరూ కూడా ఏదో ఒక రూపంలోన మాట్లాడారు. అయితే ఎవరికి వాళ్ళుగా నేను పాటించాను, వేరేవాడు పాటించలేదు అని ఒకరినొకరు నిందించుకుంటూ దూషించుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాలలో మన పరిస్థితి కూడా ఇతరులు తప్పు చేశారు, నేను మాత్రమే మంచిగా ఉన్నాను. కానీ వాస్తవానికి మన నోటి మాట కానీ లేక మన యొక్క జీవన విధానము కానీ పోలిక లేకుండా ఉంటాయి. అనగా బాహ్యమైనటువంటిది ఆంతరంగికమైనటువంటి దానికి ఏ పొంతన ఉండదు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయాన్ని శుద్ధీకరించుకుందాం. ఇతరుల యొక్క తప్పులను వెదకడము కానీ, ఇతరులను దూషించడము, లేకుంటే వారికంటే నేనే గొప్ప మిన్న అన్నటువంటి అలాంటి స్వభావము నుండి మనం బయటపడదాం. మన అంతరంగాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ దేవునికి దగ్గరవుదాం. అదేవిధంగా తోటి వారిని ఉన్నవారిని ఉన్నట్టుగానే అంగీకరించి వారి ఎదుగుదలకు మనవంతుగా కృషి చేద్దాం. ఈ మన ప్రయత్నములో దైవం మనకు తోడుందురుగాక.